భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నలభై 48 గంటల్లో రేషన్ కార్డ్, త్వరలో ఒంటరి మహిళలకు పెన్షన్లు, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన. విశాఖలో మత్స్యకారుల బోటు బొల్తా, 6 కోసం గాలింపు. మంచిర్యాల జిల్లా కోటపల్లి కేజీబీవీ విద్యార్థిని అదృశ్యం, గాలింపు చేపట్టిన పోలీసులు. నూట 16 ఏళ్ల భక్తురాలు నవనితమ్మకు శ్రీవారి ప్రత్యేక వీఐపీ దర్శనం అనంతరం టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర ఆమెను ఘనంగా సత్కరించి ఆశీర్వాదం పొందారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులపై ఆర్టీఏ పోలీసుల ప్రత్యేక తనిఖీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను తనిఖీలు చేసిన పోలీస్ మరియు ఆర్టీఏ అధికారులు. ఈ సందర్భంగా నర్సంపేట టౌన్ సిఐ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను ఫిట్నెస్, ఫైర్ ఎక్స్టెన్షన్ తనిఖీలు నిర్వహించి 2 బస్సులు సీజ్, 7 బస్సులను నోటీసులకు అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఆర్టీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నీకు ఇక్కడ ప్రెజర్ ఫీడ్ ఉంటేనే అది ఉన్నట్టు, అది లేకపోతే నీకు అది లేదు, కొట్టినా రాదు. లేట్ అయిపోయింది. ఫీలింగ్ ఆఫ్ ఉంటుంది, ఆఫ్ ఉండాలి, యూజ్ చేసుకుంటారు. ఇవన్నీ ఓకే. పట్టణంలో ఈ స్కూల్ బస్సులలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా, డ్రైవర్సు నిర్ణీతంగా వాళ్ళ లైసెన్సులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, బస్సెస్లో ప్రమాణాలు, నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద
మేము మరియు ఆర్టీఏ డిపార్ట్మెంట్ కలిపి జాయింట్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో కొన్ని స్కూల్స్లో ఆ నిబంధనలు పాటించని ఒక 2 బస్సులను సీజ్ చేయడం జరిగింది. ఒక 7 బస్సెస్కి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సందర్భంగా నేను నర్సంపేట పట్టణంలో ఉన్న అన్ని స్కూల్స్ యాజమాన్యానికి చేసే విజ్ఞప్తి ఏమనగా, మీరు స్కూల్స్ నడపడం ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అదేవిధంగా పిల్లల యొక్క భద్రత మరియు వాళ్ళ యొక్క వచ్చేటప్పుడు పోయేటప్పుడు వాళ్ళ సేఫ్టీ అన్నీ కూడా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లోబడి ప్రతిదీ కూడా నిబంధనలకు లోబడి చూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. లేనిచో చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును విమర్శించారు. మేడిగడ్డ మరమ్మతులు ఆలస్యం చేస్తున్నారని, రైతులకు నీరు అందించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే మోటార్లు ప్రారంభించి సాగునీరు విడుదల చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మీకు ఒక చిన్న ఐడియా చెప్తాను, ఒక చిన్న మాట చెప్తా. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళని పెట్టినప్పుడు, తుమ్మిడిహెట్టి దగ్గర సోర్స్ పెట్టినప్పుడు మొత్తం స్టోరేజ్ నిల్వ సామర్థ్యం ఎంత అయ్యా ప్రాజెక్టు అంటే 16 టీఎంసీలు మాత్రమే. దాన్ని 142 టీఎంసీలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. మల్లన్న సాగర్ భారతదేశంలోనే అతి పెద్ద ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ రిజర్వాయర్ 50 టీఎంసీ కెపాసిటీతో కట్టిన రిజర్వాయర్ మల్లన్న సాగర్. ఇట్లాంటి ఎన్నో అద్భుతాల సమాహారమే కాళేశ్వరం. అందులో ఒక్క బ్యారేజ్లో 370 పైచిలకు పిల్లర్లుండే 3 బ్యారేజీలు కలిపితే ఒక్క బ్యారేజ్లో 2 పిల్లర్ల కాడ కొంత కుంగుబాటు వచ్చింది. సరే, అందులో కూడా లంగతనం ఉందనేది మా అందరి అనుమానం. అందులో కూడా ఎలక్షన్ల ముంగటనే జరిగింది. కొంతమంది దుర్మార్గులు ఏదో చేసిండ్రు, ఎలక్షన్లు గెలిచేందుకు కేసీఆర్ను బద్నాం చేసేందుకని ఒక అనుమానం కూడా మాకున్నది. వాస్తవం ఏంది అంటే, ఎక్కడైతే 2 పిల్లర్లు కుంగినాయో ఆ 2 పిల్లర్లు లేదా మొత్తం బ్లాక్ దాన్ని మొత్తం తీసేసి మళ్ళా కట్టినా అయ్యే ఖర్చు 400 కోట్లు. కేవలం 400 కోట్లు మాత్రమే. ఆ బ్లాక్ మొత్తం కట్టినా అందులో రూపాయి కూడా మళ్ళీ ప్రజల మీద పడేది లేదు. ఎల్ఎన్టీ అనే సంస్థ ముంగటికొచ్చింది, చెప్పింది ఆ 400 కోట్లు మేము కట్టిన మా ప్రాజెక్ట్ నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే ఉన్నది, మొత్తం పైసలు మేం పెడతాం, మేం కడతాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే ఇప్పటికి 30 నెలలు అయిపోయాయి. 31 నెలలు అయిపోయింది. 31 నెలలు అయిపోయినా కనీసం ఒక అడుగు ముంగట పడలే. ఇవాళకి కూడా ఒకటే పట్టుకున్నాడు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చెప్పి పనికిమాలిన మాటలు, పసలేని విమర్శలు తప్ప ఇంకొకటేమి కాదు. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్. కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులకు 28 లక్షలతో మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయాలన్న మున్సిపల్ అధికారుల నిర్ణయాన్ని సిపిఎం వ్యతిరేకించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని నగర కార్యదర్శి గుడికందుల సత్యం విమర్శించారు. నగరంలోని మౌలిక సమస్యల పరిష్కారానికి నిధులు వినియోగించాలని, ఫోన్ల కొనుగోలు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్లకు అట్లాగే కోఆప్షన్ సభ్యులకు ఫోన్ల కొనుగోలు చేసింది. ఒక్కో ఫోన్ విలువ 40,000 నుండి 45,000 రూపాయల వరకు వెచ్చించి 70 ఫోన్లను కొనుగోలు చేయడానికి కోసం టెండర్ వేసింది. దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఈరోజు నగరపాలక సంస్థ వ్యవహరిస్తూ ఉన్నది. ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసము ఈ ఫోన్లు వాడుతున్నామని చెప్పి కమిషనర్ గారు చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు కార్పొరేటర్లకు ఫోన్లు లేవా? ఒక్కో కార్పొరేటర్ దగ్గర 2 ఫోన్లు 3 ఫోన్లు ఇప్పటికే ఉన్నాయి. ఒక పక్క తడి చెత్తకు పొడి చెత్తకు అని చెప్పి ఇంటింటికి 60 రూపాయలు వసూలు చేస్తూ ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులను ఈరోజు కార్పొరేటర్ల ఫోన్ల కొనుగోలు కోసము సుమారుగా 28 లక్షల రూపాయలను దుర్వినియోగం చేసే తీరేది చాలా దారుణం. ఇప్పటికైనా ఈ టెండర్ను విరమించుకోవాలి. కార్పొరేటర్లకు ఆల్రెడీ ఫోన్లు ఉన్నాయి. ఇది గతంలో కూడా గత పాలక వర్గం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఫోన్లు కార్పొరేటర్లకు కొని ఇవ్వడం జరిగింది. అవి మళ్ళీ పదవి కాలం అయిపోయిన తర్వాత తిరిగి తీసుకున్నారు. ఆ ఫోన్లు ఎటువైనాయో ఇంతవరకు వాటి వివరం లేదు, జాడలేదు. అట్లాగే మళ్ళీ ఇప్పుడు కొత్త పాలక వర్గం వచ్చింది కాబట్టి ఆ కొత్త పాలక వర్గానికి కూడా ఈరోజు ఫోన్లు కొనిస్తామని చెప్పి నగరపాలక సంస్థ నిర్ణయం తీసుకోవడం, దీన్ని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనే ఆమోదం తెలుపుకోవడం, 66 మంది కార్పొరేటర్లు కూర్చొని వాళ్ళ ఫోన్లు కావాలని చెప్తే దీనికి ఏకగ్రీవంగా ఆమోదించుకోరా? ఇది ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసము కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి తప్ప వాళ్ళ ఫోన్ కొనుగోలు చేసుకోవడం కోసమే
ఏకగ్రీవంగా తీర్మానం చేసినామని చెప్పడం కూడా ఇది చాలా విడ్డూరం. ఇప్పటికే నగరపాలక సంస్థలు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. చిన్న చిన్న వర్షానికే సుభాష్ నగర్ కావచ్చు, మంచిరాల చౌరస్తా కావచ్చు, అట్లాగే సివిల్ హాస్పిటల్ ఏరియా ఉన్న వాటికి చిన్న వర్షానికి మొత్తము వరదమయ జలమయం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే చెత్త కుప్పలు ఎక్కడెక్కడ పేరుకుపోయినాయి. వీటన్నింటినీ పరిష్కారం చేయడానికి మున్సిపల్ దగ్గర డబ్బులు లేవని చెప్తూ ఒక పక్క ఈ రోజు ఇంటింటి నుండి 60 రూపాయలు వసూలు చేసినటువంటి డబ్బులను కావచ్చు, నీళ్ల కోసం వసూలు చేసినటువంటి నీటి పంపు ద్వారా చేసినటువంటి డబ్బులు కావచ్చు, అట్లాగే హౌస్ ట్యాక్స్ వసూలు చేసినటువంటి రూపాయలను కావచ్చు, ఈరోజు ఈ ప్రజాధనాన్ని అంతా ప్రజలు ఇచ్చిన డబ్బులను దుర్వినియోగం చేసే విధంగా ఈరోజు మున్సిపల్ అధికార యంత్రాంగం కావచ్చు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు నిర్ణయం తీసుకోవడం దీని తగదు. ఇది వెంటనే సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఫోన్ ఇన్ ఉంది, అట్లాగే ప్రజావాణి కార్యక్రమం ఉంది, వాటి ద్వారా సమస్యలు కూడా పరిష్కారం చేయవచ్చు. లేదు ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి మేము సమస్యలు పరిష్కరిస్తామంటే మేము స్వాగతిస్తాం. కానీ ఫోన్లు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఫోన్ కొనుగోలుకు ఈ 25 లక్షలను దుర్వినియోగం చేసేదాన్ని వెంటనే ఆపాలని చెప్పి కూడా మేము సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుడికంద్ర సత్యం, సిపిఎం నగర కార్యదర్శి. రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ దిల్సుఖ్ నగర్లో ఓ నిరుద్యోగ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసు ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గత ప్రభుత్వంతో పోలిస్తే నోటిఫికేషన్లు తగ్గాయని ఆరోపించారు. తమ ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని ఆయన పేర్కొన్నారు. పోలీసు నియామకాలు 5,000 పరీక్షలకు నేను ఇవాళ 5,000 ఖాళీలకు నేను నోటిఫికేషన్ ఇస్తే ఈ రోజు అద్దంలో ఇవ్వకపోతే ధర్నాలు ఉండేవి. ఇప్పుడు ఇస్తే ధర్నాలు చేస్తున్నారు. ఇది ఎక్కడ లాగా తయారైంది. మీరు ఒర్లినా పొర్లుడు దండాలు వేచినా మీరు ఎండ్రిని దాగి బాయిలో దుంకినా ఇవన్నీ భారతదేశంలో నోటిఫికేషన్ ఇవ్వద్దని ఉద్యమం చేసేది ఏకైక తెలంగాణ రాష్ట్రం అంటాడు రేవంత్ రెడ్డి. నువ్వు తప్పుదారి పడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. మేము 5,000 కాదు 19 ఇవ్వని అంటున్నాం. మేము నువ్వేమంటున్నావు 5,000 ఇవ్వకూడదని ధర్నా చేస్తున్నావు. నువ్వు ఉల్టా మాట్లాడుతున్నావు. ఇది కాదు, మేము 5,000 కాదు 19 ఇవ్వలేని ఇవాళ ధర్నా చేస్తున్నాం. అదే మా ప్రత్యేక డిమాండ్. 30 లక్షల నిరుద్యోగుల తప్పున మా మనోభావం దెబ్బతీసినందుకు రేవంత్ రెడ్డి చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ 4 కోట్ల సమాజం విద్యార్థులు, నిరుద్యోగులు గ్రామాల నుంచి మండలాల నుంచి అందరూ తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. 30 లక్షల మంది నిరుద్యోగుల మనోభావాలను దెబ్బతీయడం జరిగింది. వి స్ట్రాంగ్లీ కండెమ్నింగ్. ఎందుకు తెలంగాణలో భారీ నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ నువ్వు 5,000 దేనికి కొరకు ఇస్తావు? గత ప్రభుత్వంలో 3 రిక్రూట్మెంట్లు జరిగింది. దాదాపు 45,000 పై చిలుకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నీకు తెలియదా? మరి అనవసరంగా జీవోలు తెచ్చి విద్యార్థుల జీవితాలను నాశనం చేసుకుంటారు కదా. అసలు ఒక జీవో తెచ్చి ప్రభుత్వ సలహాదారులు ఏవైతే ఉన్నారో వాళ్ళని తీసేయాలి ఫస్ట్. ఎవరు అసలు రేవంత్ రెడ్డి గైడ్ ఇచ్చేది ఎవరు? ప్రభుత్వ సలహాదారులు ఫస్ట్ తీసేయాలి. 5,000 ఇస్తే జరిగితే తెలంగాణలో జరిగే తీవ్ర పరిణామాలను తెలుసుకోలేరా గవర్నమెంట్? నువ్వే చెప్పినావు కదా విద్యార్థుల వల్ల, నిరుద్యోగుల వల్ల, జియో 46 విద్యార్థుల వల్ల ప్రభుత్వం ఏర్పడింది అనేది. కేవలం 4 జిల్లాల నుంచి. మరి నీకు తెలియదా? 5,000 ఇస్తే జరిగే తీవ్ర పరిణామం తెలియదు అంటున్నావు రేవంత్ రెడ్డికి. ఎంట్రీని తాగి బావిలో దూకండి. ఏం మాటలు ఇది? రాజ్యాంగం ఒక ముఖ్యమంత్రి వర్యులు మీ చేరుకి గౌరవిస్తాం. రాష్ట్రంకి మీరు బాసు కాబట్టి మీ చేరు గౌరవిస్తాం. మీరు ఎంట్రీ తాగండి, బావిలో దూకండి, ఇదేనా మాటలు మాట్లాడేది? రాజ్యాంగంలో అందరికి హక్కు లేవా? అందుకనే మీకు కేసు పెట్టడానికి సరునగర్ తీసుకుపోతాం. మళ్ళీ పోలీసులు ఆపుతున్నారు. రాజ్యాంగం రేవంత్ రెడ్డి పైన బరాబర్ ఇస్తాం. రేవంత్ రెడ్డి మీద 30 లక్షల నిరుద్యోగుల మౌనభావం దెబ్బతీసిండు. ఎవరి తల్లిదండ్రులు సావమనిలే ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి, ప్రాంతాల నుండి, గిరిజన ప్రాంతాల నుంచి ఇక్కడ చదువుకోవడానికి వస్తే హాస్టల్ ఫీజు కట్టుకొని, స్టడీ హాల్ ఫీజు కట్టుకొని, ఇన్స్టిట్యూట్ ఫీజులు కట్టుకొని నువ్వు ఎట్లా సావమంటావు? పేరెంట్స్ ఏమనట్లేరు, నువ్వు ఎట్లా అంటావు? నీకేం హక్కు? అందుకనే మాకు ఇవాళ హక్కు కల్పించాలని మేము ఎవరు సహకరించడం లేదు. పోలీసు వాళ్ళు గవర్నమెంట్ చేతిలోనే. ఏ ప్రభుత్వం ఉంటే పోలీసులు గట్టే ఉంటారు, అది అందరికి తెలుసు. నువ్వు ఎందుకు సావమంటావు? రాజ్యాంగం అందరి హక్కు కల్పించలేదా? మాకు కూడా హక్కు ఉంది. 14వ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం ముందు అందరు సమానులే. అందుకనే మేము కేసు చేయడానికి పోతున్నాం. వేదిక అనేది మీ నిరుద్యోగులకు సంబంధం లేని వేదిక, అవునా కదా? దానిపైన మీ గురించి మాట్లాడి ఎంట్రీ తాగడం. శిల్పకళా వేదికలో రైతు బంధు ఇచ్చి అసలు మాకు సంబంధమే లేదు. నేను ఏమంటుండే 5,000 ఇచ్చినా కూడా ఇవ్వద్దని ధర్నాలు చేస్తుంటాం అంటుండు. చిట్యాల మండలం పెద్ద కాపర్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొనడంతో కారులోని 4 అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు, 7 ఏళ్ల బాలుడు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
జరగరాదురా వెనక జరుగు జరుగు వెనక జరుగు 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 నూట 16 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మకు తిరుమలలో శ్రీవారి ప్రత్యేక విఐపి బ్రేక్ దర్శనం కల్పించారు. అనంతరం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వేదాశీర్వచనం చేయించి పట్టు వస్త్రం తీర్థ ప్రసాదాలు అందజేశారు. నవనీతమ్మ కుటుంబ సభ్యులు టీటీడీకి కృతజ్ఞతలు తెలియజేయగా ఒక భక్తురాలి జీవితకాల కోరిక నెరవేరడం ఆనందంగా ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. నమస్కారం పెన్ను లారీ వస్తాను. నమస్కారం పెన్ను నోరాటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. వచ్చాను రమ్మని సునీల్ సునీల్ ఫ్యామిలీ రమ్మని చెప్పిన వాళ్ళ ఆయన ఫ్యామిలీ ఆయన కదా నా దగ్గర నా ఇక్కడ వద్దా అవేం వద్దునా పట్టుకున్నా పాప నిల్చోండి అట్లా అందరూ నిల్చోండి. బ్యాటరీ చాలా
కూర్చోబెట్టానండి చాలా బ్యాటరీ వీడియో వైరల్ చేస్తే చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు విఐపి దర్శనం కల్పించి మాకు మా అమ్మమ్మని అందరినీ దర్శనం ఇచ్చారు. చైర్మన్ సార్కి కృపంగా దైవ కృపంగా మాకు విఐపి దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. దేవస్థానం అందరికీ. మంచిర్యాల జిల్లా కోటపల్లి కేజీబీవీకే చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని సాయి శృతి అదృశ్యమైంది. శనివారం ఉదయం నుంచి విద్యార్థిని కనిపించకపోవడంతో పాఠశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో విద్యార్థిని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ అర్హులు దరఖాస్తు చేసుకుంటే 48 గంటల్లో రేషన్ కార్డు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్, నాంపల్లి, చంద్రనారాయణగుట్ట నియోజకవర్గాలకు చెందిన 361 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి మాట్లాడారు. సన్నబియ్యం పంపిణీతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో 1,00,000 ఇందిరమ్మ ఇల్లు, త్వరలోనే 2 లక్షల మంది ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తామని ప్రకటించారు. మనకు రోజుగారీ ఇక్కడ దొరికితే ఎక్కువ నీళ్లు కడితే లాభం లేదనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినాం. ఇవాళ మీ అందరికీ తెలుసు 10 ఏళ్ళు రేషన్ కార్డు కూడా తిరిగినారు, రేషన్ కార్డు రాలే. ఇవాళ రేషన్ కార్డు ఎవరికైనా రానందుకు ధైర్యంగా మళ్ళీ చెప్తానా, ఎవరికైనా రేషన్ కార్డు అర్హత రాకపోతే మా బాధ్యత ఇవాళ అప్లై చేసుకుని 48 గంటల రేషన్ కార్డు ఇస్తామని చెప్తాను. ఎన్నికలో లేకపోతే ఇంకోదో రాజకీయ కొరకు కాదు, ఎవరికి అర్హత ఉంటే వాళ్లకు 48 గంటల రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం మాట చెప్తాను. రేషన్ కార్డు ఇచ్చి తినడానికి పనికిరాని దొడ్డు బియ్యం ఇస్తలేం. ఇవాళ అందరికి కూడా భారీ రైతు అమ్మే చావల్ తేరా ఇవాళ ఇస్తున్న బియ్యం తినడానికి అవకాశం ఉండే విధంగా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. పేదలు నెల తిరగగానే కరెంటు బిల్లు కట్టాలని ఇబ్బంది అయితే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. వారితో పాటుగా ఇవాళ మహిళా సంఘాల సభ్యులు కంటే ఎవరెవరైతే मैं ये भी स्पेशल प्रोग्राम नहीं है भाई साहब, जो वुमेन में ग्रुप गांव में बहुत लोग रहते, सपोज हमारा कांग्रेस में 1 लाख महिला है तो 80,000 लोग महिला मेंबर है. यहाँ हर कांग्रेस में 10,000 से भी ज्यादा नहीं है. उनके लिए स्पेशल ड्राइव जीएचएमसी से हम काम शुरू करें. आप सब लोग का इसमें मदद चाहिए. जितना बहन लोग है ఎవరైతే అక్క చెల్లెలు ఉన్నారో అందరు మహిళా సభ్యులు కానీ మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. మీరు స్వయంగా ఉపాధి పెంచుకొని మీకు వేరే ఊర్లలో బస్సులు ఇచ్చిన మహిళా సంఘాలకు మీ దగ్గర కూడా బస్సులు ఇవ్వాలంటే మీరైనా మహిళా సంఘాల సభ్యులే కాదు, మీరు బ్యాంకు లింకేజ్ తీసుకోరు, బ్యాంకు లోన్ మాఫీ చేసుకునేటువంటి పరిస్థితికి వస్తలేదు. దయచేసి మీ దగ్గర చిన్న దుకాణం పెట్టుకుంటారా, ఏం వ్యవహారం చేసుకుంటారో మహిళా సంఘాల సంఖ్య కూడా పెంచమని అందరూ కూడా ఎవరో సభ్యులు కాదు 18 ఏళ్లు పైబడ్డ ప్రతి మహిళా సభ్యులు కావాలి హైదరాబాద్ లో కోరుకుంటా ఉన్నా. ఆ విధంగా ఈ రోజు మీ అందరూ కూడా అమ్మగారింటికి పోవాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా, మస్జిద్ పోవాలన్నా, ఇక్కడ దర్గా పోవాలన్నా ఇలా ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం. ఎన్ని అవా వాళ్ళని బస్సు ఓనర్లు చేసినాం. ఆ విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నటువంటి మాట మనం చేస్తా ఉన్నా. ఈ రోజు రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు. ఇంకా మన రేపు పొద్దుగాల ఒక 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు పడతా ఉన్నాయి. అవి కాక మహిళా సంఘాల సభ్యులుగా చేయమని కోరుతా ఉన్నాం. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు ఇస్తున్నాం, ఇక్కడ కూడా లక్షలు ఇస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇంత గౌరవ ఎంఐఎం శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ గారు చెప్పినట్టుగా వాంబే హౌస్ కావచ్చు, జేఎన్ఆర్ఎం కింద గతంలో 30 ఏళ్ల కింద కట్టిన ఇళ్లని పనికిరాని స్థితిలో ఉన్నాయి. మేము కలెక్టర్ గారు ఇదే వేదిక నుంచి ఆదేశిస్తా ఉన్నాం. వెంటనే నివాస యోగ్యంగానే అన్ని ఖాళీ చేసి వాటిని పునర్నిర్మాణం చేయడానికి సమయం తీసుకున్నా రాబోయే వర్షాకాలంలో వాళ్ళ అక్కడనే ఉంటే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి అది ఫస్ట్ కేటగిరీ కింద 2 రిపేర్ చేయగలిగినటువంటి అన్ని కూడా మన హౌసింగ్ మినిస్టర్ దగ్గర రివ్యూలో కూడా చెప్పుకున్నాం. అటువంటి అన్ని 2వ కేటగిరీ కింద పునర్నిర్మాణం చేయడము, వాటిని రిపేర్ చేయడము,
3 అసలు పనికి రావన్నప్పుడు వాటిని కూలగొట్టి తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమానికి 3 రకాలుగా నివేదిక మన హైదరాబాద్ జిల్లాలో దాదాపు 30-40 జాగాల్లో ఇటువంటి ఓల్డ్ పాత 30 ఏళ్ల కింద కట్టినటువంటి ఉన్నాయి. వాటన్నిటి మీద ఒక రివ్యూ చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ రోజు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.